కావాల్సిన సంవత్సరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ సంవత్సరం, రెండు దీప సంవత్సరం. దీప సంవత్సరానికి సంబంధించి ఏదైనా సరే సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. అదేవిధంగా దీప సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఎందుకు సార్ ఒక రోజు ఎక్స్ట్రా వస్తుందంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. ఓకేనా? మళ్ళా రెండో సంవత్సరం 365 రోజుల 6 గంటలు. మూడో సంవత్సరం 365 రోజుల 6 గంటలు. అలా 6 6 6 6 ఎంతైంది? 24 గంటలు. 24 గంటలు అంటే ఒక రోజు. అలా అనమాట. ఆ ఒక్క రోజు ఎక్కడ గెలుపుతారంటే ఫిబ్రవరిలో గెలుపుతారు. మామూలుగా ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి కదా, ఆ ఒక్క రోజు గెలిపితే ఏమైతుంది? 29 రోజులు అవుతాయి. అలా అనమాట. సో సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, దీప సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. మరి ఇచ్చిన సంవత్సరం సాధారణ సంవత్సరమా, దీప సంవత్సరమా కనుక్కోవాలా? ఎలా కనుక్కుంటామంటే, ఆ సంవత్సరం యొక్క చివరి 2 అంకెలను 4తో భాగించాలి. 2013 ఉంది, దాంట్లో లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. 13 4తో భాగిస్తే 4 మూల 12. శేషం అనేది 1 వచ్చింది. శేషం వస్తే సాధారణ సంవత్సరం. అదే శేషం 0 వచ్చింది అనుకో, అది దీప సంవత్సరం అవుతారు. కాబట్టి 2013 అనేది సాధారణ సంవత్సరం అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా 2012 తీసుకున్నాం. 12ను 4తో భాగిస్తే 4 మూల ఎంత? 12. శేషం ఎంత? 0. శేషం 0 వస్తే అది లీప్ సంవత్సరం అవుతారు. ఈ విధంగా ఇచ్చిన సంవత్సరం సాధారణ సంవత్సరమా లేదా లీప్ సంవత్సరం అనుకోవాలంటే, ఆ సంవత్సరంలోని చివరి 2 అంకెల్ని 4చే భాగించాల. అది 4చే నిశ్శేషంగా భాగించబడితే దీప సంవత్సరం, భాగించబడకపోతే సాధారణ సంవత్సరం. మరి సార్ శతాబ్ది సంవత్సరం ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే వస్తుంది. శతాబ్ది సంవత్సరాలు అంటే 1900, 1800, 1700 ఇలా అంటాం. చివరిలో 2 సున్నాలు ఉంటే వాటిని శతాబ్ది సంవత్సరాలు అంటన్నమాట. ఇలా శతాబ్ది సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే 400తో భాగించాలి. సో 1900 అంటే చాలా మంది లీప్ సంవత్సరం ఉంటారు. లీప్ సంవత్సరం కాదు. 404 ఎంత? 1600. శేషం 300 వస్తుంది కదా. శేషం వచ్చిందంటే సాధారణ సంవత్సరం. శేషం 0 వస్తే లీప్ సంవత్సరం. మరి 2000 సంవత్సరం వచ్చిందనుకో, 2000ని 400తో భాగించు. 405 ఎంత? 2000. శేషం 0 వచ్చింది కాబట్టి ఇది లీప్ సంవత్సరం. ఈ విధంగా శతాబ్ది సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని 400తో భాగించాలా. శతాబ్ది సంవత్సరాలు ఎక్కువకుండా మామూలుగా ఇచ్చినప్పుడు దాన్ని 4తో భాగించాలా. మరి 2001, 2002 ఇట్లా వస్తే సార్ అంటే, అలా అయినా సరే 1ని 4తో భాగించాలి. 400 అంటే శేషం వచ్చిందా లేదా? అలా ఈ విధంగా